నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 348, 349 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. వంద్య ప్రతిపదార్థం నమస్కరించుటకు, స్తుతించుటకు తగినది. వందితుం యోగ్య వంద్య సకల జీవ సంతతి దేవతా గణము త్రిమూర్తులు. అందరూ కూడా నమస్కరింపదగిన మూర్తి ఒక్కరే. ఆ ఒక్కరే అంతటి భక్తిని ప్రపత్తిని చూరగొనగలిగేది ఆమెయే. జగజ్జనని అయిన శ్రీ లలితాదేవి, అందుకే ఆమె వంద్య. సంతతి వంద్యులు, పరిచారిక వంద్యులు, అనుచార వంద్యులు, శిష్యజన వంద్యులు, భక్తజన వంద్యులు, ఆర్ధిజన వంద్యులు, అర్థజన వంద్యులు మొదలైన వారు లోకమందున్నారు. శ్రీదేవి కేవల వంద్య పదానికి పూర్వపద విశేషణము ఏమీ లేదు కాబట్టి ఆమెకు అధికులు గాని సాములు గాని లేరని, ఆమె కేవలం బ్రహ్మస్వరూపిణి అని, అందరి చేత నమస్కరింపదగినది అని తెలుసుకోవాలి. వందన మంత్రము చేత ఆరాధించుటకు యోగ్యమైనది ఆమె లోకైక వంద్య. అజ్ఞానం నశించి జ్ఞానమనే జ్యోతి ప్రకాశించగానే సాధకులు పరమేశ్వరుని స్తుతిస్తారు, నమస్కరిస్తారు. చండాల రూపంలో ఉన్న శివుని ఆదిశంకరులే గుర్తించలేక తొలుగుము అన్నారు. శివుడు ప్రత్యక్షమై శంకరుని అజ్ఞానాన్ని నశింపజేశాడు. ఆ సందర్భంగా ఆదిశంకరులు చెప్పిన మనీషా పంచకం ప్రశస్తిని పొందింది. ఆ విధంగానే ఆదిశంకరులు పరమేశ్వరుని గురించి సౌందర్యలహరి రచించారు. ఇది ప్రశస్తి చెందిన రచన కాబట్టి శ్రీమాతను ఉపాసించిన వారికి ఆ విద్య నశిస్తుంది, జ్ఞానజ్యోతి వెలుగుతుంది. విజయుడు విమలుడు అయిన సాధకుడు వందనీయుడవుతాడు అని ఈ నామం సూచిస్తుంది. ఓం వందాయ నమః. దక్షాకరి శ్రీమాత్రే నమః. 349 నామము వందారు జనవత్సల. పద విభజన